నా అన్వేషణ తన గొయ్య తనే తోక్కున్నాడా, నోరుంది అని చెప్పి తన ఇష్టం ఎవరి మీద పెడతా బూతులు. సరేనా, నిజమా కాదా ఏది వచ్చాడు మాట్లాడటం. నిజంగా ఇండియా కోసం అయితే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. మనం ఏదో మన ఇండియా ప్రజలందరూ అడుగుతున్నట్టు, చైనా ప్రజలందరూ రోజు బంగారం తిన్నట్టు మాట్లాడతాడా. తన గొయ్య తనే తోకున్నాడు, తన గోజు తనే పడ్డాడు. సరేనా, నోరు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఎవరైనా ఒక వీడియో పెడతా, వీడియో కింద కామెంట్ పచ్చి బూతులు. ఎవరైనా ప్రశ్నించినా సరే పచ్చి బూతులు. ఇప్పుడు హైదరాబాద్లో సుమో కేసు కింద కేసు ఫైల్ చేశారు. నాకు తెలిసి రప్పించవచ్చు, రప్పించకపోవచ్చు. కేసు అయితే ఫైల్ చేసినప్పుడు ఎప్పుడు వచ్చినా సరే అది అరెస్ట్ కన్ఫర్మ్. నాకు తెలిసి ఎప్పుడైతే హీరో రానా గారిని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని కెలికాడో అప్పుడు అనుకున్నాను పతనే స్టార్ట్ అవుతుంది, తొక్కుతూ మొదలెడతారు అనుకున్నాను. చాలా తొందరగా మొదటేశారు. ఆల్రెడీ కేసు అయితే ఫైల్ అయిపోయింది కాబట్టి ఆ కేసు మీద గట్టిగా పట్టు బిగించారన్నమాట. బిగించిన తర్వాత కంపల్సరీ రప్పించేస్తారా, లేదంటే నాకు తెలిసి రప్పించడానికి. కానీ ఏం చేస్తారంటే పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడం, పాస్పోర్ట్ బ్యాన్, ఇండియా నుంచి పాస్పోర్ట్ బ్యాన్ చేయడం ఇండియా ఎంబసీ నుంచి. అలా చేస్తారా? ఎక్కడున్నా సరే పరిగెత్తుకుని రప్పిస్తారా పెద్ద పెద్దలందరూ కలిపి. పతనం స్టార్ట్ అయిపోయింది, పతనం అయిపోయింది నిజంగా. ఎందుకంటే తన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం. ఎంత దైద్యంగా మాట్లాడతాడంటే నిజంగానే కంటెంట్ మొత్తం మార్చేయడం. కానీ ఈ ప్రపంచంలో అన్వేషణ గారు ఒక్కడే నిజాయితీ పడ్డు, మిగతా వాళ్ళు ఇంకా అబద్ధాలే, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళే. ఆడొక్కడే నిజమైనడు, ఆడొక్కడే గొప్పవాడు కింద మాట్లాడతాడా. మిగతా నేను తప్పించి ప్రపంచం అందరూ తప్పు చేసిన ఫీల్ ఉన్నాడు. నేను చెప్తున్నా, హర్ష సాయి ఎంత మంచిగా ఎంతమంది హెల్ప్ చేయడు. అలాంటి వాడిని నిజంగా నేను నాశనం చేస్తాడు. అన్వేష్ ఎవరికి ఒక రూపాయి పెట్టడు. అది హర్ష సాయి కొన్ని 100 మందికి ఎంతోమంది సాయం చేయడు. సాయం చేయడం ఏదో మంది సంపాదించుకుంటాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం చాలా తప్పు. అంతవరకు ఉండాలి. కానీ ఎంత పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు. ఏంటి పాపం గవర్నమెంట్నే ప్రశ్నించాడు. గవర్నమెంట్లో ఉన్న పెద్ద వాళ్ళని వాళ్ళందరూ తప్పు చేసినట్టే. ఈ అన్వేష్ గడు ఒక్కడే నిజాయితీ పడ్డు, అందరి ప్రపంచంలో అందరూ తప్పు చేసిన వాళ్ళే. ఇంకో విషయం అంటే అన్వేష్ గడు ఊహలో ఇండియాలో ఉన్న ప్రజలందరూ అడుగుతున్నారు, చైనాలో ఉన్న ప్రజలందరూ రోజు బంగారం ఛాయ్ తాగుతున్నారు, బంగారం భోజనం తిన్నారు, రాత్రిపూట కూడా బంగారం తిన్నారు అనమాట. ఆడి ఉద్దేశంలోనే. ఆడి పతనం స్టార్ట్ అయిపోయింది. రప్పెంతరు ఎక్కడున్నా చెక్కేస్తారండి, నిజంగా చెక్కేరండి. ఎందుకంటే ఎంతమంది జీవితాలు నాశనం చేశాడంటే ఇంకా ఒక్కడే ప్రపంచంలో మంచోడు, ఇంకా అందరూ చెడ్డోళ్ళే. సుమోటో కింద కేసు ఫైల్ చేస్తారు హైదరాబాద్ సైబర్ పోలీసులు. దోవలు తీర్చేస్తారు కూడా ఆడికి.